నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర జనాలు చేస్తున్న రచ్చ చూసారా? రేపటి నుంచి పెట్రోల్ అయిపోతుంది అని ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ లక్షల మందిని రోడ్డు మీదకు తెచ్చింది. కానీ ఇక్కడ ఉన్న అసలైన బిజినెస్ మిత్ ఏంటో తెలుసా? ఇండియాలో ఎక్కడ ఆగలేదు క్రూడ్ ఆయిల్. ఇది పెద్ద ఆర్టిఫిషియల్ స్కారీ, లేని డిమాండ్ని సృష్టించడం. లాజిక్ ఏంటంటే, ఒక పెట్రోల్ బంక్ ట్యాంక్ కెపాసిటీ 20,000 లీటర్స్ ఉంటుంది. రోజు 500 మంది 100-200 పెట్రోల్ కొట్టించిన ఆ స్టాక్ 3-4 డేస్ ప్రశాంతంగా వస్తుంది. కానీ నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? నా ఫ్రెండ్ ఒకడు వచ్చి పెట్రోల్ అయిపోతుంది అన్నాడు. ఎవరు చెప్పారు అంటే, నాకు తెలిసిన అంకుల్ అన్నాడు. ఒక చిన్న రూమర్, క్రూడ్ ఆయిల్ ఆగిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతున్నాయి. ఈ ఒక్క న్యూస్ జనాలు ప్యానిక్ అయిపోయారు. బంక్ దగ్గర ఒక 10 మంది లైన్లో నిలబడితే బయట వెళ్ళే వాళ్ళు కూడా ఏదో అయిపోతుంది అని వచ్చి లైన్లో నిలబడతారు. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ 4 డేస్ రావాల్సిన ఆయిల్ జస్ట్ 4 అవర్స్ అయిపోతుంది. ఆ బంక్ వాడు స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెడతాడు. దారిన పోయేవాడు ఆ బోర్డు చూసి, ఈ కంట్రీలో క్రూడ్ ఆయిల్ అయిపోయింది అని వాడు కూడా వచ్చి లైన్లో నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఆర్టిఫిషియల్ స్కారిసిటీ అంటారు. లేని డిమాండ్ని నమ్మించడం, హెడ్ మెంటాలిటీ. గుంపులో గోవిందం అంటారు. కానీ ఎవరో చెప్పిన మాట విని గుంపులో ఉండి ప్యానిక్ అయిపోతే ఇంకొకడు ఎవడో బిజినెస్ చేస్తాడు. ఎమోషన్స్తో డెసిషన్ తీసుకున్నవాడు ప్యానిక్ అవుతాడు. ప్రాక్టికల్గా థింక్ చేసేవాడు గుంపులో కలవడు. ఆలోచించండి. అందరికీ న్యూస్ రీల్ పంపండి. డోంట్ ప్యానిక్. థ్యాంక్ యూ.